సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు నేటితో ఆఖరి రోజు కావడంతో తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ముగింపు ర్యాలీని వైసీపీ పార్టీ గ్రాండ్ గా నిర్వహించింది. ముగింపు ర్యాలీలో తన సున్నితమైన శైలిని పక్కన పెట్టి శుక్రవారం పట్టణంలో జరిగిన ఎన్డీఏ కూటమి ర్యాలీలో బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు సూలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఘాటుగా సమాధానం చెప్పారు. చెంగాలమ్మ దేవస్థానానికి చెందిన లేఅవుట్ విషయంలో మా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను విమర్శించడం పద్ధతి కాదని, ఆ స్థలం వివాదంలో కోర్టుకు వెళ్లడం పూర్తిగా దేవస్థానంకు సంబంధించిన విషయమని చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి అన్నారు. పట్టణంలో వైశ్యులను కొట్టించింది ఎవరో అందరికీ తెలుసు అని, మీరు అక్రమంగా పెట్టించిన కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయని, మా ఎమ్మెల్యే నిజాయితీ ముందు ఎవరూ సరిపోరని వాకాటి నారాయణరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్యకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి అన్నారు. పట్టణ వీధుల్లో జరిగిన ముగింపు ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మన ఇదే ర్యాలీలో ఒక పెద్ద మనిషి మేకవల్లి పులిలాగా తోలు కప్పుకొని ఆయన చేసిన నిర్వాహకం ఎవరెవరి మీద నా మీద అవాకులు చవాకులు అబద్ధాలు వల్లి వేస్తే, మీరు చేసిన మోసం, పాల వ్యాపారంలో మీరు చేసిన మోసం, బ్యాంకుల కొల్లగొట్టిన మోసం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని మీరు గమనించాలి. ఈ పట్టణ వాసులకి, పుర ప్రముఖులకి అందరికీ వాళ్ళు చెప్తున్నా, ఆయనకి నాకు వచ్చిన వ్యవహారం మనందరి ఆరాధ్య దైవం చెంగాలమ్మ గుడి దగ్గర ఉన్న స్థలం విషయంలో మరి ఆ పెద్ద మనిషి కావల నుంచి ఎవరో వస్తే మన అమ్మవారి పక్కన గుడి స్థలం కొంటుంటే అది కొనొద్దు, అది మా గుడికి కావాలి, అమ్మవారికి స్థలం లేదు, డబ్బిచ్చి కొంటామంటే 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మరి 4 కోట్లని 3 కోట్లని మీ మద్దతుతో మీరు ప్రోత్సహించి చేస్తే చివరికి 5 కోట్ల రూపాయలు ఎకరా కొనేదానికి కూడా బాలచంద్రారెడ్డి గారు చెడ్డపడితే దాన్ని కూడా సొంతానికి మీరు 2 కోట్ల రూపాయలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీకు ఇచ్చారని దాని కొరకు 2 కోట్ల రూపాయల కొరకు అమ్మవారి కొరకు కావాల్సిన స్థలాన్ని తాకట్టు పెట్టిన పెద్ద మనిషి మళ్ళీ ఇక్కడ నా గురించి మాట్లాడుతున్నారంటే ఇది సభ్యత కాదు. ఎవరికి తెలియదు అనుకుంటారేమో, ఇక్కడుండే వయసు ప్రముఖుల్ని కొట్టించింది ఎవరు ఈ వయసు ప్రముఖులకు తెలుసు, బ్రహ్మాండంగా తెలుసు. మరి మీరు చెప్పినంత మాత్రాన మీరెవరు ఎల్లుని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను 10 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ వయసు ప్రముఖులకి, ఈ వ్యాపారస్తులకి అందరికీ తెలుసు నేను ఎలాంటి వాళ్ళను. రచ్చలు పెట్టించానా, కొట్లాట పెట్టించానా, మరి మీ దగ్గర దండాలు చేశానా, మీ దగ్గర మోసం చేసింది ఎవరు, మిమ్మల్ని భయపెట్టింది ఎవరు? మరి ఈ వయసు ప్రముఖులు అయితే అందరికి చెప్తారు, మీ అన్యాయంతో మీరు అప్పుగా తీసుకుని మోసం చేసి ప్లాట్ రాసించుకుంటా మరి ఎగ్గొట్టిన విషయం కూడా అంతా బట్ట మీద తెలుసు. ఈ చెట్టు గారులే, ఈ వయసు ప్రముఖులే మనసు విప్పి మాట్లాడితే ఎవరి బండారు ఏందో తెలుస్తుందని ఈ సందర్భం తెలుస్తుందా. మీరు ఉన్నవాళ్ళు అవ్వచ్చు, ఉన్నత వర్గాలు అవ్వచ్చు, కానీ మీలాగా నీచ చరిత్ర, నీచమైన మనస్తత్వం, నీచమైన వ్యవహారాలు నేను చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాడిపేట ఉంటే మాట్లాడతారు, ఏడుంటే మాట్లాడతారు. మీరు మర్యాదగా మంచిగా మీరు మాట్లాడితే బాగుంటుంది. మరి మీరు మీ సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఆడపని చేస్తే వాళ్ళు ఆడలేక మద్దతు నిలబెట్టు మరి నా మీద పడి ఏడుస్తున్నారంటే ఎవరో తెలుసుకున్నారండి. ఇసుక దొంగలు ఎవరు, ఇంకొకటి ఎవరు, పాల దొంగలు ఎవరు, బ్యాంకు దొంగలు ఎవరు తెలుసుకున్నారండి. వస్తారు రండి, ఇదే దర్శనం రైతులు మోసం చేసిన వాళ్ళు, బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు
మీరు మోసాలు చేసి మీరు దందాలు చేసి ఇదే పోలింగ్ క్లాస్ సెంటర్లో ఇదే వయసు ప్రముఖుల్ని కొట్టిన సైతం తెలిసింది, ఈ బట్టలు తెలిసింది సందర్భం తెలుస్తాడా. మీరు మాట్లాడేటువంటి పెద్దవాళ్ళని మీ ఇష్టానుసారం మాట్లాడితే వింటా ఉంటారు అనుకుంటే కాదు, కళ్ళబొల్లి మాటలు చెప్తూ అబద్ధాలు చెప్తూ నా మీద మీరు చెప్పేస్తే జనాలు నమ్మేస్తారంటే ఈ కాలంలో ఎవరు లేరు. మీ మోసాలు, మీ వ్యవహారాలు, మీ ఆటలు, మీ సయ్యాటలు అందరికీ తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇకనైనా మీ మర్యాద మీరు కాపాడుకోకపోతే మీకు నడి బజార్లో బట్టలు మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన దండాలు తెలియదనుకుంటున్నారా? మరి నా మీద అంటున్నారు. వీళ్ళన్న తెలుసు నేను ఎక్కడ ప్రోత్సహించలా, కేసులు పెట్టలా, మోసం చేయలా, మధ్యస్థాలకు డబ్బు తీసుకోవాలా. మరి నేను ఆ ఏదో అంగళ్ళ కాడ బస్సులు వేసారంటారు. ఎవరో చెప్పండి, ఎవరో తెలుసండి. నేను న్యాయం చేసేనే గాని నేను ఎవరికి అన్యాయం చేయాల. నేను సర్దుబాటు చేసేవాడిని గాని మరి లాలించబడేవాళ్ళు. నా మనిషి అయితే ఒక న్యాయం, అవతల మనిషి అయితే ఒక న్యాయం చేసే తత్వం నాది కాదని ఈ ప్రజలందరూ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. అబద్ధాలు వల్లిస్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. సంజీవ్ అయ్యేందో మీరేందో వీళ్ళందరూ తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ వ్యవహారం గురువింద గింజకి ఏముందో అట్లున్నాయా. మీరు మాట్లాడతారు వచ్చి మరి మైక్ ఎత్తుకుంటే పూనకు వచ్చి మాట్లాడుతున్నారు. నిజాలేందో తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తానా. మీరు మరి కులాన్ని అడ్డుపెట్టి మీరు నాటకాలు ఆడితే మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పక్కన కూడా ఏదో ముగ్గురున్నారు, నీకు సంబంధించిన ముగ్గురున్నారు. నేను కూడా వాళ్ళు కూడా మాట్లాడగలరు. వాళ్ళని పక్కన పెట్టి నన్నే మాట్లాడితే మరి మంచిది కాదని తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా నమస్కరిస్తా ఉన్నా. మరి రౌడీ చేసే వాళ్ళు కావాలో నేను కావాలో మీరే నిర్ణయించుకోండి. ఎలాంటి సంబంధం కావ్య కృష్ణారెడ్డికి సంబంధించిన ఇష్యూ ఇది. ఇందులో తర్వాత వాకాట్ నారాయణ రెడ్డి ఆయనకి వియ్యంకుడు అవ్వటం, ఆ నారాయణ రెడ్డి వియ్యంకుడు అయిన తర్వాత ఆయన దాంట్లో ఎంటర్ అవ్వడం, ఇది నేను మా వియ్యంకుడు కాబట్టి మీరు రావద్దు, మీరు దాంట్లో ఎంటర్ కావద్దు అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ నేను దాన్ని వినకుండా ఇది అమ్మవారి ఇష్యూ, అది వాకాట్ నారాయణ రెడ్డి కానీ కావలి కృష్ణారెడ్డి కానీ ఎవరైనా సరే దీన్ని వదిలిపెట్టేది లేదని చెప్పి నేను దాని మీద గట్టిగా పట్టుబట్టి కోర్టుకు పోవడం జరిగింది. అంతేగాని ఇందులో ఎమ్మెల్యే గారు ఇదేదో ఎమ్మెల్యే గారి పర్సనల్ కోసమో లేకపోతే నా పర్సనల్ కోసమో చేసింది కాదు. ఇది మధ్యలో వచ్చి కల్లిపల్లి మాటలతో మోసాలు చేసింది వాళ్ళు, అన్యాయాలు చేసింది వాళ్ళు, రౌడీజం చేసింది వాళ్ళు, ఇదే వయసుల్ని కొట్టించిన మనుషులు కూడా వాళ్ళే అనే విషయం ఇక్కడ ఉండే బజార్లో ఉండే ప్రతి ఒక్క వయసు సోదరుడికి తెలుసని, మీకందరికీ తెలుసని ఈ విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన చెప్తాడు ఏడంతా రౌడీజం అంట. అయ్యా నారాయణ రెడ్డి గారు, మీరు పెట్టించినటువంటి ఎస్టీ కేసులు ఇంకా కోర్టులు మీరేమీ ఉత్తముడు కాదు. మీ కథ కావాలంటే మన ఇద్దరమే తెలుసుకున్నాం. మన ఇద్దరు నేను వస్తాను, నువ్వు ఎక్కడికి పిలిస్తే ఆడికి నువ్వేం చేస్తాను, నేనేం చెప్తాను అన్నీ తెలుసుకున్నా. నీకు దమ్ముంటే ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండు. నారాయణ రెడ్డి అవాకు చవాకులు పేలితే ఇక్కడ ఎవరు కూడా నిన్ను చూసి భయపడతారని నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది, మా ఎమ్మెల్యే కాలి గోటికి కూడా నువ్వు సరిపోవన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే నిజాయితీ ముందు, మా ఎమ్మెల్యే చేస్తున్న ప్రజాసేవ ముందు ప్రాణాలకు సైతం తెగించి కరోనా సైతంలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవ మీకందరికి కూడా గుర్తే ఉంటుంది. మన సంజీవల్లిని అలాగే గురుమూర్తి అనే నన్ను మీరు ఆశీర్వదించి సంజీవల్లిని అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి నన్ను పంపించాలని మనసారా మనందరినీ అభ్యర్థిస్తూ మనసారా దీవించాలని మరోసారి విన్నవించుకుంటూ
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగనన్న.